హలో ఫ్రెండ్స్, రీసెంట్‌గా హైదరాబాద్ లొకేషన్‌లో ఫ్రెషర్స్ అలాగే ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్‌ని రిక్రూట్ చేయడం కోసం మరో 3 ఫార్మా కంపెనీస్‌లో నోటిఫికేషన్స్ అనేవి రిలీజ్ అయితే చేయడం జరిగింది. వాటికి సంబంధించి మనం వీడియోలో అన్ని డీటెయిల్స్ అయితే చూద్దాము. ఎవరైతే అన్‌ఎంప్లాయిడ్ యూత్ ఉన్నారో మన ఆంధ్రప్రదేశ్ ఇంకా తెలంగాణకి సంబంధించిన క్యాండిడేట్స్ వాళ్ళందరిని కూడా రిక్రూట్ అయితే చేసుకోవడం కోసం ఈ నోటిఫికేషన్ అనేవి రిలీజ్ అయితే చేయడం జరిగింది. సో, మీరందరూ కూడా ఈ ఆపర్చునిటీ యూటిలైజ్ అయితే చేసుకోవడానికి ట్రై చేయండి. మేల్ ఇంకా ఫీమేల్ క్యాండిడేట్స్ అందరిని రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్. వీటికి సంబంధించిన అన్ని డీటెయిల్స్ కూడా ఈ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్‌గా చూడండి. దీనికి సంబంధించిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి, అలాగే ఇంటర్వ్యూ లొకేషన్ ఎక్కడ కండక్ట్ చేయడం జరుగుతుంది అన్న రిమైనింగ్ డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మాట్లాడుకుందాము. వీటిలో ఫస్ట్ కంపెనీ నేమ్ వచ్చేసి న్యూలాండ్ ల్యాబొరేటరీస్ అనే కంపెనీ ఉంది ఫ్రెండ్స్. ఈ కంపెనీలో మనకి ఫ్రెషర్స్‌ని అలాగే ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్‌ని రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది. అలాగే సెకండ్ కంపెనీ వచ్చేసి అరబిందో ఫార్మా అనే కంపెనీ ఉంది. ఇందులో కూడా ఫ్రెషర్స్‌ని రిక్రూట్ అయితే చేసుకుంటున్నారు. అలాగే థర్డ్ కంపెనీ వచ్చేసి విమ్టా ల్యాబొరేటరీస్ అనే కంపెనీ ఉంది. ఇందులో కూడా ఫ్రెషర్స్‌ని రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది. సో, ఎవరైతే ఫార్మా ఇండస్ట్రీలోకి రావాలి అని చెప్పి అనుకుంటున్న క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకైతే మంచి అవకాశం ఉంది కాబట్టి మీరందరూ కూడా ఈ ఆపర్చునిటీ యూటిలైజ్ అయితే చేసుకోవడానికి ట్రై చేయండి. అలాగే వ్యూవర్స్ ఎవరైతే కొత్తగా వచ్చారో వాళ్ళందరూ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్. నేను రెగ్యులర్‌గా ప్రైవేట్ జాబ్స్ ఇంకా గవర్నమెంట్ జాబ్స్ సంబంధించిన వీడియోస్ ఛానల్‌లో అప్లోడ్ చేస్తూ ఉంటాను. వాటికి సంబంధించిన నోటిఫికేషన్స్ మీకు ఇమ్మీడియేట్‌గా రావాలంటే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అలాగే వీడియో మీకు హెల్ప్‌ఫుల్ అనిపిస్తే వీడియోని కూడా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఏదైనా జాబ్స్ ఉంటే వాళ్ళతో కూడా వీడియోని షేర్ చేసుకోండి. ఓకే. ఇప్పుడు ఈ నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూద్దాము. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, న్యూలాండ్ ల్యాబొరేటరీస్ అనే కంపెనీ ఏదైతే ఉందో దీంట్లో వచ్చేసి ఫ్రెషర్స్‌ని రిక్రూట్ చేయడం కోసం ఫస్ట్ మార్చ్ రోజు ఇంటర్వ్యూస్ అనేవి కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. దీనికొచ్చేసి క్వాలిఫికేషన్ ఏం అడుగుతున్నారని చెప్పి చూసుకుంటే ఇంటర్మీడియేట్ ఎవరైతే పాస్ అవుట్ ఉన్న క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళని రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, ఇంటర్మీడియేట్‌లో ఎంపీసీ ఇంకా బైపీసీలో క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ ఉన్నారు. వాళ్ళని రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది. అలాగే బీఎస్సీ కంటిన్యూ చేస్తున్న క్యాండిడేట్స్‌ని కూడా రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది. ఎవరైతే ఇంటర్మీడియేట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత డిగ్రీ, బీఎస్సీ కెమిస్ట్రీ కంటిన్యూ చేస్తున్న క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో ఆ క్యాండిడేట్స్‌ని కూడా రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది. మనకి ఇక్కడ ఏజ్ లిమిట్ కూడా మెన్షన్ అయితే చేశారు ఫ్రెండ్స్. ఏజ్ లిమిట్ వచ్చేసి 18 నుంచి 23 ఇయర్స్ మధ్యలో మీకు ఏజ్ లిమిట్ అయితే ఉండాలి. అలాగే పాస్అవుట్ ఇయర్స్ కూడా మెన్షన్ అయితే చేయడం జరిగింది. 21 నుంచి 25 ఇయర్స్ మధ్యలో ఎవరైతే పాస్అవుట్ అయిన క్యాండిడేట్స్ ఉన్నారో ఇంటర్మీడియేట్ ఆ క్యాండిడేట్స్‌ని కూడా రిక్రూట్ అయితే చేసుకుంటున్నారు. మనకి బేసిక్ అండర్‌స్టాండింగ్ ఆఫ్ ఇంగ్లీష్ అని చెప్పి మెన్షన్ చేశారు కాబట్టి ఇంగ్లీష్ లాంగ్వేజ్‌కి నార్మల్‌గా మనకి అర్థమయ్యే విధంగా నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది. ఇక్కడ చూడండి, మ్యాండేటరీ డాక్యుమెంట్స్ ఏమున్నాయని చెప్పి మనం చూసుకుంటే మీరు ఈ ఇంటర్వ్యూకి తీసుకోవాల్సిన డాక్యుమెంట్స్ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్, జిరాక్స్ కాపీస్, అలాగే ఆధార్ కార్డ్, ఇంకా పాన్ కార్డ్, అలాగే 4 పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోస్, దాంతో పాటు ఫ్యామిలీ వాళ్ళది ఆధార్ కార్డ్ అడగడం అయితే జరుగుతుంది. ఫాదర్ ఇంకా మదర్‌ది ఆధార్ కార్డ్ అడుగుతున్నారు. ఆ డాక్యుమెంట్స్ తీసుకొని ఇంటర్వ్యూకి వెళ్ళొచ్చు. మీకు ఇక్కడ కంపెనీ ఇస్తున్న బెనిఫిట్స్ ఏమున్నాయని చెప్పి మనం చూసుకుంటే ఇక్కడ చూడండి, సాలరీ వచ్చేసి మనకి 2,05,000 సాలరీని పే అయితే చేయడం జరుగుతుంది. పర్ యానమ్ అనమాట ఇది. సంవత్సరానికి 2,05,000 సాలరీ పే చేస్తున్నారు. అలాగే హైయర్ ఎడ్యుకేషన్ ఎవరైతే చేయాలి అనుకుంటున్నారో, అంటే ఇంటర్మీడియేట్ తర్వాత డిగ్రీ చేయాలి అనుకుంటున్న క్యాండిడేట్స్‌కి డిగ్రీ చేసుకునే విధంగా మీకు కంపెనీనే సపోర్ట్ కూడా చేస్తుంది. మీరు జాబ్ చేస్తూ డిగ్రీ కూడా కంప్లీట్ అయితే చేసుకోవచ్చు. అలాగే ఫ్రీగా ట్రాన్స్‌పోర్టేషన్ ఫెసిలిటీ కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది. అంటే కంపెనీ సైడ్ నుంచి వెహికల్ ప్రొవైడ్ అయితే చేయడం జరుగుతుంది. వెహికల్‌లో మీరు కంపెనీకి వెళ్ళడం జరుగుతుంది. అలాగే సబ్సిడైజ్డ్ క్యాంటీన్ ఉంటుంది. నైట్ షిఫ్ట్ అలవెన్స్ కూడా కంపెనీ మనకి పే అయితే చేయడం జరుగుతుంది. ఇవన్నీ కూడా నైట్ షిఫ్ట్ అలవెన్స్ అనేది మనకి సాలరీలో యాడ్ అయిపోతుంది ఎవ్రీ మంత్. ఓకే. ఇంకా ఇంటర్వ్యూ డీటెయిల్స్ చూసుకుంటే ఇక్కడ చూడండి, ఫస్ట్ మార్చ్ రోజు మనకి ఇంటర్వ్యూ సండే రోజు కండక్ట్ అయితే చేస్తున్నారు. మార్నింగ్ 9:00 నుంచి 3:00 వరకి. ఇంటర్వ్యూ లొకేషన్ వచ్చేసి ఫార్మా జాబ్స్ టాలెంట్ యాక్విజిషన్ సెంటర్, భాగ్యరథి డిగ్రీ కాలేజ్, ఫస్ట్ ఫ్లోర్ నియర్ ఐడీపీఎల్ ఎక్స్ రోడ్, చింతల్, హైదరాబాద్ అని చెప్పి ఈ లొకేషన్ అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. చింతల్ ఎక్స్ రోడ్‌కి ఈ కాలేజ్ లొకేటెడే ఉంటుంది. భాగ్యరథి డిగ్రీ కాలేజ్ అని. అక్కడ మనకి ఇంటర్వ్యూస్ అనేవి కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్‌లో అడగండి. అక్కడ నేను క్లియర్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. అలాగే ఇక్కడ కాంటాక్ట్ నంబర్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈ నంబర్‌కి కూడా మీరు కాల్ చేసి కనుక్కోవచ్చు. నంబర్ వచ్చేసి 8712317903 అని చెప్పి కాంటాక్ట్ నంబర్ ఉంది హెచ్ఆర్ వాళ్ళది. ఈ నంబర్‌కి కాల్ చేసి ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా మీరు క్లియర్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ మాత్రమే రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది. ఫీమేల్ క్యాండిడేట్స్‌ని రిక్రూట్ చేసుకోవట్లేదు. ఇది ప్రొడక్షన్ డిపార్ట్మెంట్‌కి రిక్రూట్ చేసుకోవడం కోసం ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయితే చేయడం జరిగింది. అందుకని చెప్పి ఓన్లీ మేల్ క్యాండిడేట్స్‌ని రిక్రూట్ అయితే చేసుకుంటున్నారు. అలాగే ఇక్కడ మనకి డిఫరెంట్ షిఫ్ట్‌లలో వర్క్ కూడా చేయాల్సి ఉంటుంది. మార్నింగ్ షిఫ్ట్, ఆఫ్టర్‌నూన్ షిఫ్ట్, అలాగే నైట్ షిఫ్ట్ ఇలా 3 షిఫ్ట్‌లలో వర్క్ కూడా చేయాల్సి ఉంటుంది. అది కూడా చూసుకోండి. మేల్ క్యాండిడేట్స్ మాత్రమే ఇంటర్వ్యూకి అటెండ్ అయితే అవ్వాల్సి ఉంటుంది. ఓకే. ఇది దీనికి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్. ఇంకా దీంట్లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్‌లో అడగండి. అక్కడ నేను క్లియర్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఇప్పుడు నెక్స్ట్ కంపెనీకి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్ చూద్దాము.
ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, విమ్టా ల్యాబ్స్ అనే కంపెనీ ఏదైతే ఉందో దీంట్లో వచ్చేసి ఫ్రెషర్స్‌ని అలాగే ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్‌ని రిక్రూట్ చేయడం కోసం ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. దీనికొచ్చేసి ఇంటర్వ్యూస్ మనకి 8థ్ మార్చ్ రోజు కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. మల్టిపుల్ పొజిషన్ కింద మనకి రిక్రూట్ అయితే చేసుకుంటున్నారు. మన ఎక్స్‌పీరియన్స్‌ని బేస్ చేసుకొని మనకి డిఫరెంట్ పొజిషన్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇక్కడ ఇంటర్వ్యూ డీటెయిల్స్ చూసుకుంటే ఇక్కడ చూడండి 8థ్ మార్చ్ రోజు మార్నింగ్ 10:00 నుంచి 2:00 వరకు మనకి ఇంటర్వ్యూస్ కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. లొకేషన్ వచ్చేసి హోటల్ సితారా గ్రాండ్ హైదరాబాద్ అని చెప్పి ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసి మనకి ఇంటర్వ్యూస్ కండక్ట్ అయితే చేస్తున్నారు. కేపీహెచ్‌బీలో ఏదైతే సితారా గ్రాండ్ హోటల్ ఉందో ఆ హోటల్ అయితే మనకి ఇంటర్వ్యూస్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇంట్రెస్ట్ ఉండి క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ అందరూ కూడా అక్కడికెళ్ళేసి ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వచ్చు. మనకి ఇక్కడ ఈ విమ్టా ల్యాబ్స్ అనే కంపెనీ ఏదైతే ఉందో దీనికి వచ్చేసి మేల్ ఇంకా ఫీమేల్ క్యాండిడేట్స్ అందరినీ రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ అనే కాదు, ఫీమేల్ క్యాండిడేట్స్ కూడా రిక్రూట్ అయితే చేసుకుంటున్నారు. ఇక్కడ వచ్చేసి మనకి అనాలిసిస్ పర్పస్‌లో మనకి రిక్రూట్మెంట్ అయితే తీసుకోవడం జరుగుతుంది. ఫ్రెషర్స్ ఎవరైతే ఎంఎస్సీ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ అలాగే బయోటెక్నాలజీ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ ఉన్నారో ఆ క్యాండిడేట్స్‌ని రిక్రూట్ చేయడం కోసం ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఎంఎస్సీలో ఇక్కడ మనకి స్పెషలైజేషన్స్ కూడా మెన్షన్ అయితే చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఎంఎస్సీ అనలిటికల్ కెమిస్ట్రీ లేదా ఆర్గానిక్ కెమిస్ట్రీ లేదా ఇనార్గానిక్ కెమిస్ట్రీ లేదా ఇండస్ట్రియల్ కెమిస్ట్రీ ఈ 4 స్పెషలైజేషన్స్ అయితే మెన్షన్ చేశారు ఎంఎస్సీలో. వీటిలో ఏ స్పెషలైజేషన్‌లో మీరు ఎంఎస్సీ కంప్లీట్ చేసినా మీకు ఎలిజిబిలిటీ అయితే ఉంటుంది. అలాగే ఎంఎస్సీలో బయోటెక్నాలజీ లేదా బీటెక్‌లో బయోటెక్నాలజీ చేసినా, ఎంటెక్‌లో బయోటెక్నాలజీ చేసినా మీకు కూడా ఎలిజిబిలిటీ అయితే ఉంటుంది. ఈ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ ఆపర్చునిటీ యూటిలైజ్ అయితే చేసుకోవచ్చు. వర్కింగ్ లొకేషన్ వచ్చేసి మనకి షామీర్పేట్‌లో ఈ కంపెనీ లొకేటెడే ఉంటుంది ఫ్రెండ్స్. విమ్టా ల్యాబ్స్ అని చెప్పి ఏదైతే కంపెనీ ఉందో ఇది షామీర్పేట్‌లో కంపెనీ లొకేటెడే ఉంటుంది యూనిట్. అక్కడ మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉండి క్వాలిఫికేషన్ ఉంటే మీరు అందరూ కూడా ఈ ఆపర్చునిటీ యూటిలైజ్ అయితే చేసుకోవచ్చు. మీరు ఇంటర్వ్యూకి తీసుకెళ్ళాల్సిన డాక్యుమెంట్స్ వచ్చేసి అప్డేటెడ్ రెజ్యూమ్ అలాగే మీ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్ జిరాక్స్ కాపీస్ దాంతోపాటు ఒక 3 పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోస్ ఇంకా ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ ఈ డాక్యుమెంట్స్ తీసుకొని మీకు ఫార్మల్ డ్రెస్‌లో ఇంటర్వ్యూకి రావాలి అని చెప్పి కూడా మెన్షన్ అయితే చేశారు కాబట్టి ఫార్మల్ డ్రెస్ తీసుకొని ఇంటర్వ్యూకి వెళ్ళండి సరిపోతుంది. ఇక్కడ చూడండి ఫ్రెషర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకొచ్చేసి అనాలిసిస్ వర్క్‌కి తీసుకోవడం అయితే జరుగుతుంది. ఎక్స్‌పీరియన్స్డ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకొచ్చేసి టీమ్ లీడర్, గ్రూప్ లీడర్ అనే పొజిషన్ కింద మనకి రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది. ఓకే. మీరు ఇంటర్వ్యూకి వెళ్లారంటే మీ క్వాలిఫికేషన్‌ని బేస్ చేసుకొని మీకు ఏ పొజిషన్ అయితే సూటబుల్ అవుతుందో ఆ పొజిషన్‌కి రిక్రూట్ అయితే చేసుకుంటున్నారు. ఓకే. ఇంకా దీనికి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్‌లో అడగండి. అక్కడ నేను క్లియర్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. లొకేషన్ గురించి మనం ఇంకోసారి మాట్లాడుకుంటే ఇక్కడ చూడండి ఇవన్నీ వచ్చేసి హోటల్ సితారా గ్రాండ్, ఫస్ట్ రోడ్, ఎంఐజీ ఫేస్ 1 అండ్ 2, కేపీహెచ్‌బీ ఫేస్ 1 హైదరాబాద్ అని చెప్పి లొకేషన్ ఇచ్చారు. ఇక్కడ వదిలేసి మీరు ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వచ్చు. కేపీహెచ్‌బీలో ఫేస్ 1లో మనకి ఈ గ్రాండ్ సితారా అనే హోటల్ ఉంటుంది. ఈ లొకేషన్‌లో కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. ఇప్పుడు నెక్స్ట్ అరబిందో కంపెనీకి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్ చూద్దాము. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, అరబిందో ఫార్మా అనే కంపెనీలో కూడా మనకి ఫ్రెషర్స్‌ని రిక్రూట్ చేయడం కోసం ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఇక్కడ కూడా మనకి ఫస్ట్ మార్చ్ రోజు ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేస్తున్నారు. దీనికొచ్చేసి క్వాలిఫికేషన్ ఏం అడుగుతున్నారని చెప్పి చూసుకుంటే ఐటీఐ, డిప్లొమా, బీఎస్సీ, బీఫార్మసీ, ఎంఫార్మసీ ఈ క్వాలిఫికేషన్ ఉన్న ఫ్రెషర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ ఆపర్చునిటీ యూటిలైజ్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ మనకి ప్రొడక్షన్ ఇంకా ప్యాకింగ్ అనే ఈ 2 డిపార్ట్మెంట్స్‌లో వేకెన్సీ అనేవి ఖాళీగా అయితే ఉన్నాయి. టెక్నికల్ అసిస్టెంట్ అలాగే ఎగ్జిక్యూటివ్ అనే ఈ 2 పొజిషన్స్‌కి ఫుల్‌ఫిల్ అయితే చేస్తున్నారు వేకెన్సీస్. టెక్నికల్ అసిస్టెంట్ అనే ఏ పొజిషన్ ఏదైతే ఉందో దీనికొచ్చేసి ఓన్లీ ఫ్రెషర్స్‌ని రిక్రూట్ చేసుకుంటారు. ఎక్స్‌పీరియన్స్‌ని బేస్ చేసుకొని మీకు ఎగ్జిక్యూటివ్ అనే పొజిషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ చూడండి మనకి ఇంటర్వ్యూ లొకేషన్ వచ్చేసి ఇక్కడ యూనిట్ 3 బాచ్పల్లి హైదరాబాద్ అని చెప్పి ఈ లొకేషన్‌లో మనకి ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేస్తున్నారు. మార్నింగ్ 9:30 నుంచి 2:00 వరకు ఫస్ట్ మార్చ్ రోజు ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. క్వాలిఫికేషన్ ఉండి ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్, అరబిందో ఫార్మాలో జాబ్ చేయాలి అనుకున్న క్యాండిడేట్స్ అందరూ కూడా. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ప్రొడక్షన్ డిపార్ట్మెంట్‌కి, ప్యాకింగ్ డిపార్ట్మెంట్‌కి క్వాలిఫికేషన్ ఏం అడుగుతున్నారని చెప్పి చూసుకుంటే ఈ బీఫార్మసీ, ఎంఫార్మసీ, ఐటీఐ, డిప్లొమా ఇంకా బీఎస్సీ ఈ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ అందరూ కూడా ప్రొడక్షన్ డిపార్ట్మెంట్‌కైనా లేదా ప్యాకింగ్ డిపార్ట్మెంట్‌కైనా ఈ రెండిట్లో ఏ డిపార్ట్మెంట్‌కైనా మీరు ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వచ్చు. రెండిటికి కూడా సేమ్ క్వాలిఫికేషనే అడగడం అయితే జరిగింది. సో, ఈ రెండిట్లో ఏ క్వాలిఫికేషన్ ఉన్నా ఈ 2 డిపార్ట్మెంట్స్‌లో ఏ డిపార్ట్మెంట్‌లో మీకు ఇంట్రెస్ట్ ఉన్నా ఆ డిపార్ట్మెంట్‌కి ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వచ్చు. ఫస్ట్ మార్చ్ రోజు కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది కాబట్టి ఈ లొకేషన్‌కెళ్ళేసి ఇంటర్వ్యూకి అటెండ్ అయితే అవ్వండి. అరబిందో ఫార్మా యూనిట్ 3 బాచ్పల్లి హైదరాబాద్ అని చెప్పి ఈ లొకేషన్‌లోనే మనకి వర్కింగ్ లొకేషన్ ఇస్తున్నారు. అలాగే ఇంటర్వ్యూ లొకేషన్ కూడా అక్కడే కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. ఓకే. ఇది ఫ్రెండ్స్ ఈ 3 కంపెనీస్‌కి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్. ఇంకా వీటిలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్‌లో అయితే అడగండి. అక్కడ నేను క్లియర్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఓకే. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.